చాలా దగ్గరగా వస్తుందండి మహమ్మదీయ మతం అద్వైతానికి. ఇప్పుడు చెబుతున్నా వినండి. ఇస్లాం ఉన్నదే, అసలు ఇస్లాం అనే మాట సలామత్ అంటే శాంతి, ఇస్లాం అనంటే శాంతి. శాంతిని బోధించే మతానికి ఇస్లాం అని పేరు ఏం చెప్పమంటారు? మన కర్మ. ఆ ఇస్లాం అనే అరబ్బీ మాటకు అర్థం తెలియకుండా ఈ మహమ్మదీయులు మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా ఒక మహమ్మదీయుడు ఇంకో మహమ్మదీయుడికి ఎదురు పడితే విష్ చేస్తారు. ఆ విష్ చేసేటప్పుడు ఏమనంటారంటే సలాం అలైకుం, వలైకుం అస్సలాం, సలాం అలైకుం. అలయ్య అంటే మీద, కుమ్ అంటే నీ, కుమ్ అంటే నీ, అలైకుం నీ మీద, సలాం శాంతి ఉండుగాక, లెట్ పీస్ డాన్ ఆన్ యూ, నీవు శాంతంగా ఉండుగాక జీవితంలో అని వీడు వాడిని విష్ చేస్తాడు. సలాం అలైకుం అని అంటే వాడు వా అలైకుం అస్సలాం, నీ మీద కూడా అలాంటి శాంతి ఎప్పుడు ఉండుగాక అని వాడనాలి. అప్పటికి శాంతి కాముకులు ఇద్దరు కూడా శాంతి కోరుతున్నారు. ఉపనిషత్ ఋషులు చెప్పింది ఏమిటంట? ఓం శాంతి 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 అని అంటున్నారా? ఊరి పిచ్చివాడా? ఉపనిషత్తులు చెప్పిన దానికి విరుద్ధంగా నువ్వేం చెప్పావు ఏడిచి? సరేనా? పరమాత్మ ఎలా ఉన్నాడని అడిగితే మన వాళ్ళు శాంతస్వరూపుడు అన్నారు. వాడుదే మాట శాంతాకారం భుజగశయనం, శాంతాకారం శాంతమే. వాడు చెప్పేది శాంతమేనని చెబుతున్నాడు. వాడు ఏ గుణం ఒప్పుకోడుగా అల్లాకు? అలిల్లాహి అల్లాట, లిల్లాహి ఏదీ లేనివాడట అల్లా. అల్లా అంటే అర్థం ఏదీ లేనివాడు అని. అరబ్బీ మాటకి అర్థం తెలిసొచ్చునా? ఏదీ లేనివాడంటే నిర్గుణం అని. అది నిర్గుణ పరబ్రహ్మాన్నే చెబుతున్నారు. బట్ వచ్చిన పెద్ద రోగం ఏమిటంటే వీళ్ళకు అహం బ్రహ్మాస్మి ఒప్పుకోరు. ఇంకా ఏమి కర్మ? అంతా అల్లానే అని చెబుతూ ఒక పక్క ఈ ఆద్మీ ఎవడురా అని అడిగితే అల్లాకు ఆద్మీకి తేడా ఉందని అంటారు. అసలైన ఆద్మీ ఎవడు? మహమ్మద్. ఆయనైనా అల్లాతో ఈక్వల్ చేసి మాట్లాడతారా? నో అంటారు. మహమ్మద్ భీ ఆద్మీ హై, ఓ తో అల్లా నహీ. అల్లా కాదట వాడు. ఎవడు? మహమ్మద్. ఎవడట వాడు? ఆద్మీ అట. ఏమైనా తెలివినది కానీ అల్లాని తీసుకుని అక్కడ కూర్చోబెడతారు, మహమ్మద్ మధ్యలో కూర్చోబెడతారు, మనల్ని కింద కూర్చోబెడతారు. ఈ గ్రేడేషన్ వాడికి ఎందుకు తెలివి లేకుండా పోయింది? మరి నిర్గుణ పరబ్రహ్మ వాదం అది. అలాంటి వాదంలోనే అందుకనే పాశ్చాత్యులు ఒకటే మాట చెప్పారు, అస్సలైన అద్వైతం ఇండియన్స్కే తెలుసు, ఎవరికి తెలియదు. మోనిజం అని పేరు మన దానికి. అద్వైతానికి మోనిజం లేదా ప్యాంథియిజం అని పేరు. వాటికి ఏమని పేరో తెలుసా? మహమ్మడానిజానికి ఏం పేరో తెలుసా? మోనోథియిజం అని పేరు. మోనో ఉంది, మోనో అంటే ఒకటి అని, ఒకటి అనేది ఒప్పుకొని ఉంటారు. ఆ ఒకటి అల్లా అంటారు. థియిజం, థియోస్ అంటే గాడ్ అని, అది ఒప్పుకుంటారు. మా సంగతి ఏమిట్రా మీ దుంపలుగా? ఆద్మీ సంగతి ఏమిట్రా అంటే ఆద్మీ ఆద్మీ అని అంటారు. ఇంకా ఎప్పటికండి మోక్షం నీకు? జీవుడు జీవుడే, దేవుడు దేవుడేనంటే ఇదే అండి పరిష్కారం. జీవుడు దేవుడు తేడా లేదురా. అహం బ్రహ్మాస్మి అని ఉపనిషత్తులు చెబుతుంటే ఒక పక్క ఈ ఉపనిషత్ సిద్ధాంతం మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది కదా, ఎందుకు మారిపోలేదు వీళ్ళందరూ? పోనీ నీకు విగ్రహం లేదు, ఉన్నదంతా అల్లాయే, పూర్తిగా ఒప్పుకున్నావా? మరి ఆద్మీ కూడా అల్లా అని ఒప్పుకో. ఇది ఈ నవ్వాలో తెలియదు, మనకి ఏడవాలో తెలియదు. అసలు వాళ్ళకి మహమ్మదీలకు ఇస్లాం అర్థం కాలే. నన్ను అడిగితే హిందువులకు అద్వైతం అర్థం, మనకు అర్థమైంది వచ్చింది. రామానుజాచార్యులు వచ్చి విశిష్టాద్వైతం ఏమిటి నమ్మకం? విశిష్టాద్వైతం ఏమిటండి? అద్వైతంలో విశేషమా? ఈ మధ్వాచార్యులు వచ్చి అద్వైతం లేదు, విశిష్టాద్వైతం లేదు, రెండు తీసిపారండి ద్వైతం. వీళ్ళు చెప్పాలి మనకు ద్వైతం. ద్వైతం చూస్తేనే కనిపిస్తున్నది. నేను చూసే ప్రపంచం ఇదేగా ద్వైతం. నీ ఒక మతాచార్యుడు వచ్చి చెప్పాలటండి ఇదేం పెద్ద రహస్యమా? సైన్స్ చెప్పాల్సింది ఏమిటండి? కామన్ సెన్స్కు అతీతమైంది చెప్పాలి. కామన్ సైన్స్కు తోచనిదేదో అది సైంటిఫిక్ సెన్స్. కానీ మనకే తెలిసిపోతూ ఉంటే వాడు చెప్పేది ఏమిటండి? ఈ సింపుల్ ట్రూత్ తెలుసుకోలేకపోయారు. ఏమి కర్మ? మన వాళ్ళు తెలుసుకోలేదు నన్ను అడిగితే. మనమేం గొప్పవాళ్ళం కాదు. వాడు మహమ్మదీయుడు తెలుసుకోలేకపోయినా వాడిని అంటారు ఏమిటండి? క్రిస్టియన్ తెలుసుకోలేకపోయినా వీడిని ఎందుకండి అంటారు? ఎవరినేమనకండి. ఒకరిననే ముందు మనల్ని మనం అనుకోవడం మంచిది. మనం పూర్తిగా తెలుసుకున్నామా అని ఆత్మపరీక్ష చేసుకుంటే నీకెవడు కనపడు అంతా పరబ్రహ్మ స్వరూపంగా దర్శనమిస్తుంది. అది మా వాదం.